రైడర్ డ్రైవ్ చేస్తే ఇట్లుంటది. ఇక్కడ చూడొచ్చు మీరు, సైలెన్సర్ జాయింట్ ఎదిగిపోయింది. మనం నడిపితే మామూలుగా ఉండదు, దాని ప్రూఫ్ ఇది. అట్లుంటది చందు రైడర్. ఏంది ఇది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ బైకర్స్. గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. నిన్న ఊటీ టు బెంగళూరు నాన్ స్టాప్ గా రైడ్ చేసినాం. బెంగళూరుకి రీచ్ అయ్యేసరికి నైట్ 1 అయింది. సో 1 అవుతుంది, ఇంత నైట్ అయింది కదా అని ఇక్కడే స్టే చేసినాం, పడుకున్నాం. సో మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ రెడీ అయినాం. ఇప్పుడే టీ బ్రేక్ చేసినాం, అంత అయిపోయింది కథం. ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ బెంగళూరు టు హోమ్ ఉంటుంది. సో నాన్ స్టాప్ గా ఈ బెంగళూరు నుంచి హోమ్కి రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చేటప్పుడు కూడా హోమ్ టు బెంగళూరు వచ్చేసినాం. సో సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ బెంగళూరు టు మళ్ళీ హోమ్ రైడ్. సో మిడిల్లో ఆగుతూ ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటూ వెళ్తాం. సో అంత దూరం అయినా కూడా కంటిన్యూగా రైడ్ చేస్తాం, కానీ స్పీడ్ అయితే రైడ్ చేయం. సో చాలా జాలీగా రైడ్ చేసుకుంటూ ఈరోజు హోమ్ రీచ్ కావాలి. సో మా రైడ్ కంప్లీట్ అవుతుంది. సో మిడిల్లో ఆగినప్పుడల్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇగో చందు రైడర్ రీగర్లీగా, నేనైతే ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. నేను ఎప్పుడెప్పుడు బైక్ ఎక్కుతానా, రైడ్ చేస్తా అని ఉన్నాడు. ఇక మా భగవంత్ దాదా అయితే చెప్పొద్దు, పోదాం దాదా వీడియో కూడా వద్ద అంటున్నాడు, అంత అర్జెంట్ ఉన్నాడు. సో మళ్ళీ కలుద్దాం, బాయ్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 200 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్నాం అనంతపూర్లో. 200 కిలోమీటర్ రైడ్ చేసేసరికి బైక్స్ కూడా హీట్ అయిపోయినాయి, అలసిపోయినాయి. సో మా బైకర్స్ కూడా ఆకలి అవుతున్నది. సో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుందామన్నారు. సో చాలా కాస్ట్లీయెస్ట్ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేసిండ్రట విజయ్ బ్రో, మా భగవాన్ బ్రో. నేను చందు రైడర్ అయితే తినలేదు. మేము ఆల్వేస్ టీ లవర్స్, ఇరానీ టీ తాగేసి 4 బిస్కెట్లు తిన్నాం, సరిపోయింది. కానీ వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు 100 రూపీస్ పెట్టి దోశ తిన్నారట. సో ఇంత కాస్ట్లీయెస్ట్ టిఫిన్ ఎప్పుడు తినలే. అంటే ఏపీ కదా అనంతపూర్, ఆ మాత్రం ఉండాలని అది చెప్పిన, మోటివేట్ చేసిన. అయితే కొంచెం సైలెంట్ అయ్యారు, లేకపోతే మస్తు అలిగినరు, మస్తు ఇదైపోయినరు పాపం. 100 రూపాయలు దోశ అయిందన్న, అది బస్ పరిచయారు. ఏం కాదు, అప్పుడప్పుడు తినాలి, అప్పుడే గుర్తుకుంటాయన్న. చందు రైడర్ అయితే ఆనందంలో ఎగిరి గంతులేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడెప్పుడు బైక్ రైడ్ చేద్దామని. ఎందుకంటే చందు రైడర్ నడిపితే మామూలుగా ఉండదు. ఒకటి చూపిస్తా, ఆయన సైలెన్సర్ చూడండి ఎట్లా అయింది. ఫ్రెండ్స్, మా చందు రైడర్ డ్రైవ్ చేస్తే ఇట్లుంటది. ఇక్కడ చూడొచ్చు మీరు, సైలెన్సర్ జాయింట్ ఎదిగిపోయింది. మనం నడిపితే మామూలుగా ఉండదు, దాని ప్రూఫ్ ఇది. అట్లుంటది చందు రైడర్. ఏంది ఇది? ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? అదంతా రైట్ లో భాగమే, కామన్ అంటావు. అయితే స్పీడ్ అతని బ్లడ్ లోనే ఉందా? అట్లయితే అదంతా కామన్ అంటావు. సరే, ఎంత కామన్ అయినా కొంచెం కేర్ఫుల్ గా, కొంచెం మమ్మల్ని కూడా చూసుకుంటూ కొంచెం మెల్లగెళ్ళు. ఉన్న సైలెన్సర్ దిగింది, పర్లేదు. మొత్తానికి అక్కడ నుంచి దిగేటట్టు చేయకు.
ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ రైడ్ బయలుదేరుతాం. ఎందుకంటే హోమ్కి రీచ్ కావాలి కదా. ఇంకా 600 నియర్ 700 కిలోమీటర్ రైడ్ చేయాలి అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. సో రైడ్ స్టార్ట్ చేద్దాం. అందుకోసం మిడిల్లో బ్లాగ్ ఎక్కువ చేయకుండా అట్లా మీకు లొకేషన్స్ చూపిస్తూ మాత్రమే వెళ్తున్నాం. సో ఇట్లనే ఆగినప్పుడు కొంచెం చిల్ అవుతాం కదా, ఆ టైంలో మేము చిల్ అయి మిమ్మల్ని కూడా చిల్ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ బ్రేక్లో. బాయ్. అటు నుంచి కూడా కొట్టు, లోపల కూడా ఆ టీత్స్ దగ్గర అక్కడ. మొత్తం కొట్టేవు, నా బండికి కూడా కావాలి. మంచి కొట్టు, నా బండి అని మంచి కొడతలేవు. గాలికే పోతుంది, చైని కొట్టు బరాబర్. అట్లా కొట్టు. ఆ లోపల టీత్స్ చాలు, ఇక చాలు, లోపల కొట్టు టీత్స్. సరిపోతుంది సరిపోతుంది, మళ్ళీ హైదరాబాద్లో కొడదాం. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కర్నూలు రీచ్ అయినాం. కర్నూలు దగ్గర టీ బ్రేక్ తీసుకున్నాం. టీతో పాటు ఇక మా బైక్స్ చైన్స్ అన్నీ ఉరికి ఉరికి తిరిగి తిరిగి మొత్తం ఎండిపోయినాయి. సో వాటికి స్ట్రెంత్ లేదు, స్ట్రెంత్ కోల్పోయినాయి. అందుకోసమే ఇప్పుడే మేము టీ తాగేసి వాటి చైన్స్కి స్ప్రే కొట్టినాం. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ హైదరాబాద్ రైడ్ చేస్తాం. మళ్ళీ హైదరాబాద్లో ఒక్క బ్రేక్ తీసుకొని చలో అక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్ ఇంటికి పోవాలి. సో కర్నూలు టోల్ గేట్ దగ్గర నియర్ మంచి టీ బ్రేక్ ప్రేమచా చాహా అనే షాప్ ఉన్నది. ఇక్కడ ఆగినాం, టీ తాగినాం, అయిపోయింది. మా విజయ్ ఇంకా రిలాక్స్ అవుతున్నాడు. సో వెళ్దామా? చలో రైట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ విజువల్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఆగితే అక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మేము హైదరాబాద్కి రీచ్ అయినాం బెంగళూరు నుంచి. చాలా హ్యాపీ. ఇంకా జస్ట్ ఇంకొక 300 కిలోమీటర్స్ అంటే మేము హోమ్ రీచ్ అవుతాం. అయితే మా చందు రైడర్ ప్లస్ మా ఇంకో న్యూ పర్సన్ ఇక్కడ నుంచి రూట్ చేంజ్ అవుతారట. వాళ్ళు ఆదిలాబాద్ నాగ్పూర్ హైవే నుంచి అట్లా వెళ్తారట. వాళ్ళ జైనూర్ సిర్పూర్ కాబట్టి అటు నుంచి పోతామంటున్నారు. సో ఇక్కడ నుంచి డివైడ్ అవుతారట. మేమేమో ఇట్లా సిద్దిపేట కరీంనగర్ మంచిగా ఈ రూట్లో మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ 5 days ఈ లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళ అటు మేము ఇటు రైడ్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫస్ట్ చందు రైడర్ని అడుగుదాం, తర్వాత అన్న మాట్లాడతాడు. సో చందు రైడర్, సో చెప్పు ఎట్లా అనిపించింది రైడ్? చాలా సూపర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా లాంగ్ వెళ్ళాలనుకున్నాం కానీ అది టైం సరిపోక సగంలోనే మధ్య నుంచి తిరిగి వచ్చాము. సో దానికి కారణం కూడా ఏమైందంటే కొందరు వ్యక్తుల వల్ల, కొన్ని కారణాల వల్ల కూడా అట్లా అయ్యింది. వాళ్ళు వస్తామని మధ్య నుంచి వాళ్ళు వస్తామని కరెక్ట్ టైంకి రాలేకపోవడంతో మాకు 1 day వేస్ట్ అయింది. ఆ 1 day వలన మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన 1 day అనేది మిస్ అయింది. కానీ ఒకటి ఏంటిదంటే అతను హ్యాండ్ ఇవ్వడం వల్ల టైం కవర్ కావాలనే ఉద్దేశంతో మొన్న మేము ఫ్లోలో వెళ్ళిపోయినాం. జస్ట్ 1 dayలో 900 కిలోమీటర్స్ కవర్ చేసినాం. సో అదైతే అన్బిలీవబుల్. సో అది యాక్చువల్గా వాళ్ళు హ్యాండ్ ఇచ్చి టైం కవర్ చేయాలనే ఉద్దేశం, లేకపోతే కవర్ కాకపోతుండే. సో చందు రైడర్ అయితే అట్లా అంటున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేసిన అంటున్నాడు. సో కొత్త అతను. సో కొందరు అంటే కొందరు హ్యాండ్ ఇవ్వడం వల్ల అప్పటిదప్పుడే మాకు ఒక న్యూ పర్సన్ని మేము దొరకబట్టి తీసుకెళ్ళినాం రైడ్కి. సో అతను అయితే చాలా న్యూ పర్సన్, ఎప్పుడు రైడ్స్కి ఏం వెళ్ళలేదట. సో మరి అతని ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేద్దాం. నేనైతే ఇప్పుడు చెప్తూనే ఉంటా. నేను హోమ్ రీచ్ అయ్యాక నాదైతే లాస్ట్ ఎండ్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్త పర్సన్ అన్నకి మాట్లాడిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భగవంతరావు. ఐఎమ్ ఫ్రమ్ సిర్పూర్. ఈ జర్నీలో పెద్దగా చెప్పదగిన విషయం ఏమిటంటే ఈ రైడింగ్లో నేను పార్టిసిపేట్ చేయడమే. ఏంటంటే ఈ రైడింగ్ బెంగళూరు రైడ్ అనగానే మన చందు అన్న రైడింగ్కి వస్తావా అనగానే నేను వచ్చేసా.
సో మరి మాతోటి రైడ్ ఎట్లా అనిపించింది రోమర్? మంచిగా అనిపించింది అన్న, ఫుల్ ఎంజాయ్ చేసినావా? ఫుల్ ఎంజాయ్ అన్న. అసలు చూస్తా అనుకోలేదు ఇలాంటి ప్లేసెస్. ఎప్పుడన్నా బైక్ తోటి అంత దూరం వెళ్ళినావా? బైక్లో అసలు వెళ్ళలే, అస్సలు వెళ్ళలేదా? ఇదే ఫస్ట్ టైం. కానీ ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్, ఫీలింగ్ సూపర్. ఎట్లా అనిపించింది మరి ఊటీ, బెంగళూరు అన్ని? కిరాక్. సూపర్. ఇన్నాళ్ళు వీడియోస్లో చూడటం కానీ ఇదే ఫస్ట్ టైం లైవ్. సో బస్సులో, కార్లో కంటే, ట్రైన్లో కంటే బైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మంచిగా ఉంది కదా? ఆ కార్నింగ్స్, ఆ రోడ్, ఆ లొకేషన్స్ మనం లైఫ్లో మర్చిపోలేము. అసలు మర్చిపోలేము, అదే అంటాను. సో ఈ ఛాన్స్ అయితే నీకు దీనికి చందు రైడర్ వల్లనే వచ్చిందంటావు? ఎస్. అయితే ఆ చందు రైడర్ వల్ల వచ్చింది. సో నువ్వు చందు రైడర్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ బోత్ ఛానల్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మాకు కూడా అట. సో థ్యాంక్ యూ ఛానల్ తరఫున నీకు థ్యాంక్ యూ. అండ్ ఏమంటున్నా అంటే నేను చెప్తా ఇప్పుడు అన్న గురించి. సో అన్న కొత్త కదా, కొంచెం పర్లేదు, బాగానే చెప్పిండు. అయితే నేను చెప్తా. అయితే అన్న అయితే అతని పేరు భగవంతరావు. నాకు తెలిసి ఆయన పేరు భగవంతరావు కాకుండా ఇంకా రాము ఉంటే అయిపోతుండే నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాముడు మంచి బాలుడు అని విన్నా, కానీ ఇప్పుడు చూసిన భగవంతరావు అన్నని అంత మంచోడు. సో ఎవరైతే మాకు హ్యాండ్ ఇచ్చిండ్రో, ఎవరైతే మోసం చేసి కరెక్ట్ టైంకి రాలేదో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మోసం చేసి రాకపోయినందువల్లనే ఇగో ఇంత మంచి పర్సన్ మాకు దొరికిండు. సో ఎంత మంచోడు అంటే, ఒకవేళ మీరు వచ్చినా కూడా మాకు అంత కంఫర్టబుల్గా ఉండేది, అంత ఎంజాయ్ చేస్తుండేనేమో లేదు తెలియదు, కానీ అంత బాగా ఎట్లా అంటే మేము ఏం చెప్తే అది వింటూ, అతను కూడా ఏం చెప్తే మేము అది వింటూ, ఎంత అంటే అతను జస్ట్ మాకు ఇదే తొలి పరిచయం, కానీ ఎన్నో సంవత్సరాల మాకు క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. సో అంత మంచోడు అన్న. సో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి, మమ్మల్ని కరెక్ట్ టైంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భగవంతరావు అన్న అండ్ చందు రైడర్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం మనం ఎప్పుడు రెస్పాన్సిబిలిటీగానే ఉంటాం, కానీ ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీగా స్లోగా జాగ్రత్తగా ఇంటికి రీచ్ అవుతారని కోరుకుంటున్నా. బాయ్. ఫ్రెండ్స్, అన్బిలీవబుల్, ఆఫ్టర్ 18 hours రైడ్ తర్వాత బెంగళూరు టు హోమ్ రీచ్ అయినాం. అసలు నన్ను నేను నమ్మలేకపోతున్నా. ఎన్ని గంటలు ఎట్లా రైడ్ చేసినాం, అసలు ఎట్లా ఇంటికి వచ్చినాం, అసలు అదంతా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఏ రోజు కూడా ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేస్తా అని. 900 kilometers రైడ్ చేసినాం. అసలు ఎట్లా పాసిబుల్ అయిందో ఏమో. ఇంతకుముందు అయితే ఇంత లాంగెస్ట్ జర్నీ ఎప్పుడు చేయలే. సో అట్లానే చాలా స్పీడ్ కూడా నడపలేదు, మీరు నమ్ముతారు లేదు. జస్ట్ 80, 85, లాస్ట్ 90 స్పీడ్ మెయింటైన్ చేసినాం. స్పీడ్ తక్కువనే, కానీ ఏంటిది అంటే కంటిన్యూగా రైడ్ చేసినాం. సో ఏదైనా కూడా అవసరం, అసలు అన్బిలీవబుల్, ఫీలింగ్ క్రేజీ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ డే కూడా 900 కొట్టినాం. వెళ్ళేటప్పుడు ఏంటిదంటే మేము వెళ్ళాలి అనుకున్న డే మిస్ అయ్యి నెక్స్ట్ డే బయలుదేరినాం. సో టైం కవర్ కావాలని ఆ రోజు కొట్టినాం, కానీ అది అట్లా ఫ్లోలో అయిపోయింది. కానీ ఈ రోజు కొడతామా లేదో అనుకున్నాం, కానీ కావాలనుకొని కొడదాం, ఎట్లయినా హోమ్ రీచ్ కావాలనే ఉద్దేశంతో మార్నింగ్ 5:45కి బయలుదేరినాం. ఇప్పుడు టైం 12 అవుతున్నది. సో చూడొచ్చు, నేను హోమ్కి రీచ్ అయినా. చందు రైడర్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడే, వెళ్ళి ఉంటాడు, రీచ్ అయి ఉంటాడు. సో నేనైతే రీచ్ అయినా. మామ్ డాడ్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్, హ్యాపీ అండ్ సేఫ్గా రీచ్ అయినాం. సో వెరీ వెరీ హ్యాపీ. ఇంత ఎనర్జీకి, ఇంత కంటెంట్కి మా సబ్స్క్రైబర్ సపోర్ట్ లవ్ అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఎప్పుడు ఇంత రైడ్ చేయలే. అండ్ చాలా 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 చెప్పాలని ఉంది రైడ్ గురించి, మా ట్రిప్ గురించి, కానీ ఏం చెప్పే ఓపిక లేదు. ఎందుకంటే డ్రైవ్ చేసి చేసి ఇన్ని గంటలు అంటే 900 kilometers అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత టైర్డ్ అవుతారో. సో చాలా 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 టైర్డ్ అయినా. సో మా వీడియోస్ చూసి ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఇక ముందు ఇట్లానే సపోర్ట్ చేయాలి, మా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్.